నిన్న మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏమో చూసాం. సో ఈరోజు మ్యాక్రోన్యూట్రియంట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఎసెన్షియల్ మ్యాక్రోన్యూట్రియంట్స్, నాన్ ఎసెన్షియల్ మ్యాక్రోన్యూట్రియంట్స్. సో ఎసెన్షియల్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే మన బాడీకి ఖచ్చితంగా అవసరం. దాంట్లో ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ వస్తాయి. సో ప్రోటీన్ అండ్ ఫ్యాట్ లేకుండా మనం బ్రతకలేము. బట్ నాన్ ఎసెన్షియల్ మ్యాక్రోన్యూట్రియంట్స్లో కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో కార్బోహైడ్రేట్స్ లేకపోయినా మనం బ్రతకగలం. ఎలా అంటే, సో మనం ఏదైతే ప్రోటీన్ తీసుకున్నామో, ప్రోటీన్ అండ్ ఫ్యాట్, దాంట్లో నుంచే బాడీ కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటుంది. సో ఎలా అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది, దాన్నే గ్లూకోనియోజెన్సిస్ అంటాం. సో మనం తీసుకున్న ప్రోటీన్నే బ్రేక్ డౌన్ చేసి కార్బోహైడ్రేట్స్ లాగా తీసుకుంటుంది. సో ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఎందుకు ఎసెన్షియల్ అంటే, ప్రోటీన్ అనేది మన బాడీలో మజిల్ బిల్డింగ్ కానీ మజిల్ రిపేర్ కానీ సో యూజ్ అవుతుంది. సో మీరు రోజంతా వర్క్ చేసి దాన్ని నైట్లో మీరు ఎప్పుడైతే నిద్రపోతారో ఆ ప్రోటీన్ యూటిలైజేషన్ చేసుకొని మజిల్ రిపేర్ అనేది జరుగుతుంది. సో ఫ్యాట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన బాడీలో టోటల్ హార్మోనల్ ఫంక్షన్కి ఫ్యాట్స్ అనేది ఇంపార్టెంట్. సో వితౌట్ ఫ్యాట్స్ అనేది హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వవు. సో హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వాలంటే ఫ్యాట్స్ ఖచ్చితంగా కావాలి. సో మినిమం ఫ్యాట్ రిక్వైర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి బాడీకి, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. సో కార్బోహైడ్రేట్స్ లేకపోయినా సర్వైవల్ మోడ్లో, ఇన్ కేస్ మీకు ఫుడ్ దొరకలేదన్నప్పుడు, సో మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోయినా మీరు ఏమవ్వదు, మీరు బ్రతుకుతారు. బట్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అనేది ఖచ్చితంగా ఉండాలి.